తెలివైన బీర్బల్. అక్బర్ చక్రవర్తి తన సభికులకు చిక్కు ప్రశ్నలు మరియు పొడుపు కథలు ఇవ్వడం అంటే చాలా ఇష్టపడేవాడు. అతను తరచుగా వింత మరియు చమత్కారమైన ప్రశ్నలు అడిగేవాడు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి చాలా జ్ఞానం అవసరం. ఒకసారి అతను చాలా విచిత్రమైన ప్రశ్న అడిగాడు. అతని ప్రశ్నకు సభికులు మూగబోయారు. అక్బర్ తన సభికుల వైపు చూశాడు. తన సభికులంతా సమాధానం కోసం ఎంతో ఆలోచిస్తున్నారు, కానీ వారి వల్ల సాధ్యం కాకపోయింది. ఈ సమయంలోనే బీర్బల్ సభ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. బీర్బల్ సభికులందరిలో చాలా చమత్కారుడు. అతను ప్రాంగణంలోకి ప్రవేశించగానే దీర్ఘ ఆలోచనలతో మునిగి ఉన్న తన తోటి సభికులను చూశాడు. అప్పుడు అక్బర్ ముందు వినయంగా నమస్కరించి ఇలా అడిగాడు, ప్రభు, నా తోటి సభికులను ఇంత ఆలోచనాత్మకంగా మార్చిన విషయం ఏమిటో నేను తెలుసుకోవచ్చునా? దానికి అక్బర్ బదులిచ్చాడు, నేను ఇప్పుడే ఒక ప్రశ్న అడిగాను, వారు సమాధానం కోసం రెప్పవేస్తున్నారు. చక్రవర్తి స్వభావాన్ని గురించి పూర్తిగా తెలిసిన బీర్బల్ త్వరగా పరిస్థితిని గ్రహించి ఇలా అన్నాడు, నేను ప్రశ్న తెలుసుకోవచ్చునా? నేను సమాధానం కోసం ప్రయత్నించవచ్చు అని అడిగాడు. అప్పుడు అక్బర్, ఈ నగరంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అడిగాడు. బీర్బల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 50,549 కాకులున్నాయి ప్రభు అని బదులిచ్చాడు. మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అని అడిగాడు అక్బర్. బీర్బల్ ఇలా అన్నాడు, కావాలంటే మీ మనుషులను పెట్టి లెక్కించండి ప్రభు. మీకు ఎక్కువ కాకులు కనిపిస్తే కొన్ని కాకులు తమ బంధువులను చూడడానికి ఇక్కడకు వచ్చాయి. మీకు తక్కువ కాకులు కనిపిస్తే కొన్ని తమ బంధువుల వద్దకు వేరే చోటికి వెళ్ళాయని అర్థం. ఈ సమాధానంతో బీర్బల్ తెలివికి అక్బర్ చాలా సంతోషించాడు. దీని నీతి, చమత్కారమైన సమాధానం ఏదో ఒక ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. అరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.